శనివారం పంచకులలోని తౌదేవి లాల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఈరోజు హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూ ముంబా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ యూ ముంబాను సిద్ధు చేసి 46-40 తేడాతో గెలుపొందడంతో హర్యానా స్టీలర్స్ హోమ్ గ్రౌండ్లో తమ విజయాలను కంటిన్యూ చేస్తుంది. హర్యానా స్టీలర్స్కు చెందిన విశాల్ టెట్ తన ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో అర్గ్రేటం చేస్తూ 15 రైడ్ పాయింట్లతో గేమ్లో స్టార్గా నిలవగా నవీన్ కుందు ఐ5తో పూర్తి చేశాడు. హర్యానా స్టీలర్స్ యొక్క ప్రారంభ 7లో చాలా కొత్త ముఖాలే కనపడ్డాయి మరియు మగర్ హోమ్ టీమ్ని 6-4తో ముందు ఉంచడంతో వారి అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. హర్యానా స్టీలర్స్ మొదటి ఆల్అవుట్ను సాధించడం కేవలం 6 నిమిషాలే మాత్రమే పట్టింది. దాని తర్వాత యూ ముంబా యొక్క రోహిత్ యాదవ్ నుండి అద్భుతమైన సూపర్ రైడ్ జరిగింది. యూ ముంబా తిరిగి పోరాడి హర్యానా స్టీలర్స్ను ఆల్అవుట్ చేసింది. ఎందుకంటే వారికి మ్యాట్పై కేవలం ఒక వ్యక్తి మాత్రమే మిగిలి ఉన్నాడు. కానీ విశాల్ ఆట యొక్క స్వరూపమే మార్చాడు. అతను తన జట్టును తిరిగి ఆటలోకి తీసుకురావడానికి 2 అద్భుతమైన సూపర్ రైడ్లతో ముందుకు వచ్చాడు మరియు హర్యానా స్టీలర్స్ను ఆల్అవుట్ సాధించడంతో యూ ముంబా కెప్టెన్ గుమ్మన్ సింగ్ వెంటనే అవుట్ అయ్యాడు ట్యాకిల్ ద్వారా. మరో 5 నిమిషాలు మిగిలి ఉండగా ఆతిథ్య జట్టు జై భగవాన్ తన జట్టును రక్షించడానికి బెంచ్ నుండి బయటికి రావడంతో యూ ముంబా రెండవ అర్ధభాగాన్ని ఘనంగా స్టార్ట్ చేసింది. అతను హర్యానా స్టీలర్స్ డిఫెన్స్లో పరిగెత్తాడు మరియు యూ ముంబా 23వ నిమిషంలో ఆల్అవుట్ను సాధించడంతో అతని చేసినటువంటి బహుళ రైడ్ పాయింట్ను సాధించాడు. వారు దానిని ఒక స్థాయికి పెంచారు మరియు వారు తిరిగి ఆటలోకి ప్రవేశించేందుకు మరొక ఆల్అవుట్ కోసం కేవలం 5 నిమిషాలు మాత్రమే పట్టింది. జై తర్వాత నవీన్ కుందు మరియు మోహిత్ నందల్ 35-38 వద్ద కేవలం 3 పాయింట్ల తేడాతో ఆల్అవుట్ చేసి ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. 30వ నిమిషంలో హర్యానా స్టీలర్స్తో 7 పాయింట్లతో ముంబై 17 పాయింట్లు సాధించింది. యూ ముంబా తమ లోటును తగ్గించడంలో అద్భుతంగా రాణించినప్పటికీ హర్యానా స్టీలర్స్ 6 పాయింట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. ఈ మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్సర్గా హర్యానా టీం నుంచి విశాల్ టెట్ 15 రైడ్ పాయింట్లతో ఉత్తమ రైడర్గా, నవీన్ కుంద్ 6 టాకిల్ పాయింట్లతో బెస్ట్ డిఫెండర్గా, అలాగే యూ ముంబా నుంచి జై భగవాన్ 8 రైడ్ పాయింట్లతో ఉత్తమ రైడర్గా, సోంబీర్ 4 టాకిల్ పాయింట్లతో ఉత్తమ డిఫెండర్గా ఉన్నారు. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మొదటగా హర్యానా టీం నుంచి శివం పత్రే 5 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 1 టచ్ రూపంలో రాగా మిగతా 4 బోనస్ రూపంలో వచ్చినవి. ఆర్స్ 4 టాకిల్ పాయింట్స్ సాధించాడు. గణేశం మగర్ 6 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 5 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. విశాల్ 30 ఇదే తనకి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ మొదటి మ్యాచ్. ఈ మ్యాచ్లో తను 15 రైడ్ పాయింట్స్ సాధించి మొదటి సూపర్ 10 నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో తిను టోటల్ 11 రైడ్ చేస్తే 11 టచ్ పాయింట్ రూపంలో రాగా 4 బోనస్ రూపంలో వచ్చేవి. ఈ మ్యాచ్లో టోటల్ 17 రైడ్ చేస్తే అందులో 11 సక్సెస్ అయ్యి 3 సార్లు మాత్రమే అవుట్ అయ్యాడు. 3 ఎంటీ రైడ్లు చేశాడు. ఇతను మల్టిపుల్ సూపర్ రైడ్ చేశాడు. ఈ మ్యాచ్లో మోను హుడా 4 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. నవీన్ కుందు 6 టాకిల్ పాయింట్ నమోదు చేసి ఐ5 నమోదు చేశాడు. తేజస్ పటేల్ 1 రైడ్ పాయింట్ సాధించాడు, అది బోనస్ రూపంలో వచ్చినది. ఇంకా యూ ముంబా నుంచి చూస్తే గుమ్మన్ సింగ్ 8 పాయింట్లు సాధించాడు. అందులో 3 టచ్ రూపంలో రాగా 4 బోనస్ రూపంలో 1 టాకిల్ రూపంలో వచ్చింది. గుమ్మన్ సింగ్ ఈ మ్యాచ్లో టోటల్ 9 రైడ్ చేస్తే అందులో 5 సక్సెస్ అయ్యి 3 అన్సక్సెస్ అయ్యి 1 ఎంటీ రైడ్ చేశాడు. అలీ రిజా మిర్జియాన్ 2 పాయింట్లు నమోదు చేశాడు. 1 టచ్ రూపంలో రాగా మరొకటి ట్యాకిల్ రూపంలో వచ్చినది. రోహిత్ యాదవ్ 7 రైడ్ పాయింట్ సాధించాడు. 7 కూడా టచ్ రూపంలో వచ్చినవి. సోంబీర్ 4 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. శివన్స్ ఠాకూర్ 3 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో రాగా 1 టాకిల్ రూపంలో వచ్చింది. జై భగవాన్ 8 టచ్ పాయింట్ నమోదు చేశాడు. టోటల్ 11 రైడ్ చేస్తే 7 రైడ్లు సక్సెస్ అయ్యి 2 మాత్రమే ఫెయిల్ అయ్యి 2 ఎంటీ రైడ్లు చేశాడు. రామ్ అడ్గ్లే 1 టాకిల్ పాయింట్ నమోదు చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్లో ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ.